పెళ్ళికొడుకు ఎక్కడ? పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వచ్చేసాడు. ఎందుకో సిగ్గుగా ఉందిరా. ఏంటి ముసలోడే పెళ్ళికొడుకు? ఈ బాల్య వివాహం చేయడానికి మనం ఇన్ని చేతులు చేసాం. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి, లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎందుకన్నారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మాకు తెలీదే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచావు? అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్లు చూడడం మానే ఫస్ట్. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. పెళ్ళికొడుకు ఎక్కడ? పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వచ్చేసాడు. ఎందుకో సిగ్గుగా ఉందిరా. ఏంటి ముసలోడే పెళ్ళికొడుకు? ఈ బాల్య వివాహం చేయడానికి మనం ఇన్ని చేతులు చేసాం. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి, లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎందుకన్నారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మాకు తెలీదే. థ్యాంక్ యూ సార్. అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్లు చూడడం మానే ఫస్ట్. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు.